నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయనకి చాలా రుణపడి ఉండాలి జగన్ గారు. ఎందుకు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. రాధాకృష్ణ గారు అన్న మాట ఏంటి, దాన్ని నేను సమర్థిస్తున్నానా లేదా అనేది కాసేపు పక్కన పెడదామండి. అయితే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడిన మాట ఎంత అద్భుతంగా ఉపయోగపడింది. ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం, ఏదో ఛత్రపతి సినిమాలో ఇలా పడిపోయి కాట్రాజు మట్టిలో నొక్కేస్తూ ఉంటే కరెక్ట్గా ప్రభాస్కి ఒక చెంబు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని హీరోతో పోలుతున్నాను కాదు, కానీ కరెక్ట్గా అలాంటి ఒక ఆయుధం ఈవేళ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి దొరికిందండి. జగన్ గారు దొరికితే ఊరుకుంటారా? గతంలో కూడా వాళ్ళ స్టైల్ మనకు తెలిసిందే కదా. ఏమీ లేకపోయినా కూడా అక్కడ ఏదో ఉందని క్రియేట్ చేస్తారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్దామండి. విషయం ఏంటంటే, ఇగో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లో ఏబిఎన్ ఎండి వేమూరు రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడిన మాటలని ఖండిస్తూ చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పొలోమని కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమంటే ఇక సీదిరి అప్పలరాజు అంటే నాకు తెలిసి అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా వీళ్ళ కంప్లైంట్లు. అంటే ఇది ఒక రియాలిటీ షో చేస్తారండి వీళ్ళు ఎప్పుడు కూడా. వైసీపీ వాళ్ళు ఏమీ లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించేసి ఎక్కడికక్కడే పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చేస్తే ప్రజలందరూ ఎర్రోళ్ళలాగా అవి బాబు ఏదో చాలా ఘోరం జరిగిపోయినట్టుంది. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళకి చాలా అన్యాయం, ఆ మహిళలను చాలా ఇప్పుడు అవమానించేసినట్టున్నారు అని ప్రజలు అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు మర్చిపోతారు. ఈ గోల్లో పడిపోతారు. ఈ గోళ్ళ వాళ్ళని కంగారు పెట్టేయాలనేది వీళ్ళ మాస్టర్ ప్లాన్ అండి. వైసీపీది ఎప్పుడు ఇదే స్ట్రాటజీ. మీకు గతంలో కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విషయంలో అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు చేసిన అడావుడు ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయటం ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి. అంటే మొన్నటి విషయంలో TV5 వారు దొరికారు. వీళ్ళ అంటే దొరకడం అంటే వాళ్ళని ఎలాగైనా చేజిక్కించుకుని వాళ్ళని ఎలాగైనా బదనాం చేయాలని TV5 మీద దాడి జరిగింది మొన్న. ఇప్పుడు ఏబిఎన్ మీద దాడి. అయితే ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేస్తానండి. ఎందుకంటే ఎక్కువసేపు దాచుకోలేను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎలాగైనా ధ్వంసం చేయాలి, అమరావతిని రాజధాని కానివ్వకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదని గత 5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన నుంచి కూడా చాలా గట్టిగా ట్రై చేశాడు. గట్టిగా ట్రై చేసిన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా అమరావతి కట్టుబడి ఉన్నాడు కదా. వెంటనే ఆయన మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్తో చట్టం చేయించేశాడు. చట్టం చేయించేస్తే ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి కుర్తులో పాటు ఎలకలాగా అయిపోయింది. మనం ఎంతో 3 రాజధానులు అన్నాం, 3 రాజధానులు కాదన్నాం, వైజాగ్ అన్నాం, కర్నూలు అన్నాం, ఇంకోటి అన్నాం. ఇన్ని చెప్పినా సరే మళ్ళీ అమరావతి అయిపోతుంది రా బాబు, మన మాట నెగ్గట్లేదు, రాష్ట్రం బాగుపడిపోతుంది. రాష్ట్రం బాగుపడడం కాదు మనకు ముఖ్యం, మన మాట నెగ్గటం ముఖ్యం. ఇప్పుడు ఎలాగ దీన్ని ఆపాలి అని చెప్పి మళ్ళీ గుల్లాలు పడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో కాదు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్నను పెట్టండి అన్నాడు. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. ఇప్పుడు ప్రజలందరూ అద్భుతమైన ఐడియా ఇచ్చారని జగన్ గారు అని చప్పట్లు కూడా ఎత్తారు అనుకున్నారు. కానీ విపరీతమైన ట్రోలింగ్ ఐటమ్ అయిపోయింది. ఆయన చాలా ఘోరంగా ట్రోల్ అయ్యాడు. ఈ దేశంలో ఎప్పుడు ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ట్రోల్ అయ్యి ఉండడు. ఎక్కడ పడితే అక్కడే కామెడీ ట్రోల్స్, నవ్వులు. అయితే కరెక్ట్గా అది అవమానపడిపోతున్నాడు జగన్. ఇక అమ్మ ఏటరా అనవసరంగా అన్నాం, ఇంత పెంట తెచ్చారేటని వైసీపీ నాయకులు కూడా తిరగబడిపోయారు. ఏటన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే మేము అలా కవర్ చేయాలని చెప్పి ఆ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఏదైతే కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళే రివర్స్ అయిపోయారట. సొంత కార్యకర్తలు రివర్స్ అయిపోతున్నారు. ఇక నాలాంటి కామెడీ చేస్తాడు కదా, ఆ కామెడీకి అమ్మ అనవసరంగా ట్రోలింగ్ ఐటమ్ అయిపోయి వాళ్ళ కామెడీకి అవకాశం ఇస్తామని ఇక అయిపోతుంది. ఇంకా మొత్తం వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితిలో టక్మని ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఈ తొలిపలికి ఏదో ఉంది కదండి, ఆ కార్యక్రమంలో ఒక్క మాట వీళ్ళకే కారు చీకట్లో మిలుకుమంటూ ఒక నక్షత్రంలా కనిపించింది. ఇంకా దాన్ని పట్టుకుని దీన్ని గొడవ రచ్చరచ్చ చేసిస్తే ఈ మావిగన్ అనే కామెడీ పక్కకి వెళ్ళిపోద్ది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందనే ఒక గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్ మరుగున పడిపోద్ది. ఇక మొత్తం జనాన్ని ఈ టాపిక్ మాట్లాడుకునేలాగా వైసీపీ మహిళలను కించపరిచారు పదే చెప్పడం ద్వారా ప్రజలందరినీ ఎక్కడ కూర్చోబెట్టచ్చు.
ఏం ప్లానింగ్ అండి, అంటే వైసీపీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ బాగుంటుందండి. కాకపోతే పాయింటే చాలా పేలవంగా ఉంటుంది.